తల్లిదండ్రులు పిల్లల్ని లింగ వివక్ష లేకుండా పెంచినప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు మంత్రి సీతక్క. మహిళా శిశు సంక్షేమ శాఖ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, తమ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీలను మరింత బలోపేతం చేస్తామన్నారు సీతక్క. వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో అంగన్వాడీ మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. 90 రోజుల్లోనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు సీతక్క. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాకర్షణమైన పథకాలు రూపొందిస్తామని చెప్పారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక ప్రజాసేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా అన్నారు మంత్రి సీతక్క. ముఖ్యంగా ఈ యొక్క ప్రతిభా పురస్కారం తీసుకున్నటువంటి మహిళా సోదరి మనులు అమ్మాయి యొక్క స్టోరీస్ చాలా గొప్పగా ఉంది. మరి ఒక దిక్కు రైల్వే పోలీస్ కావచ్చు, తర్వాత అటు నుంచి చెల్లె గూడూరు నుంచి ఒకే కాలుతో అద్భుతమైనటువంటి నృత్యాన్ని ప్రదర్శించడం కావచ్చు, ఒక టీచర్ గా తన జీవితంలో ఉంటూ తనకు వచ్చినటువంటి సంపాదనను మరి ఎవరు లేరని బంధువులందరూ ఏదో ఆశపడొస్తే అట్లా కాదు సొసైటీకి ఇవ్వాలని ఒక టీచర్ అమ్మ మన వారి స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. నాట్యంలో కవులు, కళాకారులు, అదేవిధంగా టప్పు కొట్టినటువంటి ముచ్చర్ల నాగారం అమ్మ, ఇట్లా ఒక్కొక్కరు ఈ స్టేజ్ మీద ప్రజాసేవలో అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ జీవితాలను మలుచుకొని మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు వారికి మరి ఈ ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మేము తలదూర్చలే. కమిటీ సెలెక్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి. ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జెన్యూన్ గా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి రికమెండేషన్స్ ఎవరి ఏమీ లేదు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మన స్టాఫ్ అంతా కూడా నిరంతరం కృషి చేస్తా ఉన్నారు. అందరికీ మంచి జరగాలి, పిల్లలకు మంచి ఫీడింగ్ ఉండాలి, అదేవిధంగా ఉద్యోగుల కష్టాలను కూడా అర్థం చేసుకొని కింది స్థాయి ఉద్యోగుల యొక్క అవసరాలను కూడా తీర్చడం కోసం, మరి అదేవిధంగా మహిళల యొక్క సమస్యలను కూడా పరిష్కరించడం కోసం రకరకాల కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టడం కోసం వారు మేధోమథనం చేసిస్తున్నటువంటి స్టాఫ్, ముఖ్యంగా కరుణ గారు, వారందరూ కూడా మరి కాంతి వెస్లీ గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి రివ్యూలో అనేక గొప్ప కార్యక్రమాలను కూడా రేపు రాబోయేటువంటి కాలంలో అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను.